చాలాసేపు అయిన తర్వాత ఇక కళ అయిపోయింది. ఇక అప్పుడు మాస్టర్ గారు బుక్స్ చదివాను. షిరిడి 94లో వెళ్ళాను చెన్నై నుంచి. వెళ్ళిన ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నాను అక్కడ. షిరిడిలో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. అక్కడ 94లో నీకు అక్కడ హ్యాండ్ రైల్ ఉండేది, అది హారతికి క్యూ స్టార్ట్ అయ్యేది. అది ఒక పక్కనే ఉంది, ఒక పక్క ఇరిగిపోయి ఉంది, ఒక పక్కనే నల్లగా పెయింటింగ్ కూడా వెళ్ళలేదు, ఒక సైడే ఉంది, ఇంకో సైడ్ లేదు. తర్వాత హారతికి కూడా ఎలాగంటే అప్పుడు గ్రిల్స్ వేసేవాళ్ళు, 30 మంది 40 మంది వెళ్ళేవాళ్ళు. తర్వాత గ్రిల్స్ వేసేసేవారు, ఏమి లేదు. అలా 4 రోజులు ఉన్నాను. 4 రోజులు అయిన తర్వాత అప్పుడు వస్తుంటే ఒక అతను చెప్పాడు, అటు నుంచి అది చూసి ఇట్లా వస్తుంటే, మీరు తెలుగు వాళ్ళు కదా, అక్కడ మాస్టర్ గారు బుక్ స్టాల్ ఉంది, అక్కడ పుస్తకాలు తీసుకోవచ్చు కదా అని అడిగారు. అప్పుడు చిన్న టిక్కీలాగా ఉంటాయి షాపులు, ఇప్పుడు తీసేశారు మొత్తం. అప్పుడు కనుక్కొని వెళ్ళాను. వెళ్తే ఇలాగే అడిగాను, మరి నాకు అడగడం కూడా సరిగా రాదు, ఏం చేస్తాము పరిస్థితి అది. ఏమనుకున్నాడు ఏంటో, వెరైటీకి ఒక పుస్తకం ఉన్నాను. అంటే ఎన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని పుస్తకాలు. ఇదే అడిగాను, వెరైటీకి ఒక పుస్తకం ఉంది బాబు గారు. ఆయన పాపం అన్ని బుక్స్ అన్నీ ఇంత బుక్స్ పేపర్ వేసి మళ్ళీ కట్టి ఇచ్చాడు అనమాట. ఇక అది ట్రైన్లో వెళ్ళిపోయాను. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఇక అది ఏంటో నాది హ్యాబిట్ మనకు తెలియదు, కానీ నేను ఎప్పుడు పడితే అప్పుడు పుస్తకం చదవను. ఓకే ఓకే. పగలు పనులు ఉంటాయి, చదవాలి. ఇక నైట్ ఒకటే నాకు ఆధారం. నైట్ స్నానం చేసి వచ్చి మళ్ళీ భోజనం చేస్తాం కదా, ఇక భోజనం అయిన తర్వాత టేబుల్ ఉంటుంది, అక్కడ కూర్చుంటాను. అక్కడ కూర్చుంటే ఈ భగవద్గీత కానీ ఏ పుస్తకం దాని ఎండ చూసి పడుకుంటాను. ఎండు చూడాల్సిందంటే అయితే ఈ గుడ్ హ్యాబిట్ నాకు కూడా ఉందండి. ఏ బుక్ చూసినా ఫస్ట్ లాస్ట్ పేజ్ చేస్తా కూర్చొని సమర్థ బుక్ చదవగానే తెల్లవారు నా పక్కన పడుకున్నాను. ఫస్ట్ అనుభవం అన్నమాట. ఫస్ట్ నాకు బాబా ఉన్నారు, బాబాలా గుడి మనకు కూడా తెలియదు. నాకు మైలాపూర్లో 92 ఆగస్టు 2వ తారీఖు బాబా గుడికి వెళ్ళాను.